హైదరాబాద్ సెగ్మెంట్లో కీలకమైన ప్రాంతం అది. సినీ సెలబ్రిటీలు, బడ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సెక్టార్లో కీలకమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు ఉండే ప్రాంతం అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపీనాథ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కంచుకోటగా మారింది. గత ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ తరఫున మాగంటి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనాడు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం బీఆర్ఎస్ వరకు కొనసాగింది. కేటీఆర్కు నమ్మిన వ్యక్తిగా, కేసీఆర్కు శిష్యుడిగా కారు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక గోపీనాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలలో పనిచేశారు. ఇక 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి పైన 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ 26 జనవరి 2022న టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. గతంలోనూ పలుమార్లు గుండె నొప్పి సమస్యతో ఆసుపత్రిలో చేరారు మాగంటి గోపీనాథ్. ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే మళ్లీ తిరిగి కోలుకున్నారు. తాజాగా మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సమస్యతో గచ్చిబౌలిలోనే ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఇక మాగంటికి రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.